హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడినైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి అనేక వీడియోస్ రూపొందిస్తున్నాం. అంతేకాకుండా మా యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో pilot.edunine.in ఈ వెబ్సైట్లో ఈ యొక్క ఏవియేషన్ రంగానికి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజరల్ మోడ్లో అందుబాటులో ఉంది. సో ఈ వెబ్సైట్ని మీకు ఒకసారి డిస్ప్లేలో కూడా పెడతాం, చూడండి. సో ఒకసారి ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుందామంటే, మనం ఇప్పటివరకు కన్వెన్షనల్గా కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలని మనం అనేక వీడియోల రూపంలో చూసాం. ఈ వీడియో క్యాడెట్ అనేటువంటి రెండో మార్గం ఇంకోటి ఏదైతే ఉందో దాంట్లో ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఒక క్యాడెట్ పైలట్ అవ్వడానికి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఏందనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఫ్రమ్ గ్రౌండ్ టు స్కై ద 2026 ఫ్లైట్ ప్లాన్, భూమి నుండి ఆకాశానికి మీ యొక్క 2026 ప్లానింగ్. సో 2026లో మీరు పైలట్ కావడానికి సరైనటువంటి రోడ్ మ్యాప్ ఏంటి? సో ఇది ప్రీవియస్గా మనం మాట్లాడుకున్నాం, కన్వెన్షనల్ రూట్ అంటారండి. అది ఆల్రెడీ మీకు అందరికీ కూడా తెలిసిందే, నేను ఎన్నో వీడియోస్ చేస్తున్నాను. సో 2026 మార్కెట్ ఇంటేక్ ప్రకారం సాంప్రదాయ మార్గాల గుండా కాకుండా ఇది సూటిగా ఉండేటువంటి మార్గం. కానీ ఇక్కడ కూడా పోటీ, డబ్బులు కడుతున్నాం కదా, పోటీ ఉండకుండా డబ్బులు ఇస్తే మేము క్యాడెట్ అయిపోతాం, అలా లేదండి. క్యాడెట్కి కూడా అనేక దశలు ఉంటాయి. కన్వెన్షన్లో ఉండేటువంటి అనేక మార్గాలు, అన్ని హర్డిల్స్ కూడా మీరు ఫేస్ చేయాలి. కాకపోతే సింగిల్ ఎయిర్లైన్స్తో పనిచేస్తారు, మీకు అందువల్ల లెటర్ ఆఫ్ ఇంటెంట్ లేదా ఉద్యోగ భద్రత అనేది మీకు దొరుకుతుంది. సో ద క్యాడెట్ అడ్వాంటేజ్ ఏంటంటే ద మోస్ట్ స్ట్రీమ్ లైన్డ్ వే టు సెక్యూర్ ఏ కాక్పిట్ సీట్. ఈ కఠినమైన పరీక్షలను క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉండటమే ఏకైక మార్గం. సో ఫేజ్ 1లో కంపల్సరీగా ఏం చేయాలి, మనం ఏదైనా ఈజీసీఏ రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. ఇది ఫస్ట్ పంచాయతీ. ఇది అవ్వగానే మనం మెడికల్ టెస్ట్లకు పోతాం, C2 మెడికల్ టెస్ట్లు అవుతుంది. దాని తర్వాత డీజీసీఏ పరీక్షలు రాయడానికి కంప్యూటర్ నెంబర్ తీసుకొచ్చుకుంటాం. దాని తర్వాత డీజీసీఏ ఎగ్జామ్స్ రాస్తాం. సో ఇది మెడికల్ టెస్ట్లు కూడా మీరు చాలామంది అని ఉంటారు, సార్ మా మెడికల్ షాప్ ఉంది, మాకు ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి షాప్ ఉంది, అక్కడ చేయించుకుంటాం. ఎక్కడ పడితే అక్కడ మెడికల్ టెస్టులు చేయించుకోకూడదండి. డీజీసీఏ అప్రూవ్డ్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు హైదరాబాద్లో అయితే బంజారా హిల్స్ మరియు సికింద్రాబాద్లో డీజీసీఏ గుర్తింపు పొందినటువంటి డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. మీకు అవసరం అనుకున్నట్లయితే ఇమీడియట్గా దీన్ని బుక్ చేసుకోండి. సో అపాయింట్మెంట్స్ అనేవి కొంచెం టఫ్గానే ఉంటాయండి. ఎవరైతే ముందుగా బుక్ చేసుకుంటే వాళ్ళకి పని ఈజీగా అవుతుంది. సో ఇంటర్నేషనల్ రియాక్షన్స్ ఏమున్నాయంటే, మీకు పాస్పోర్ట్ వ్యాలిడిటీ అనేది మినిమం 2-3 ఇయర్స్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు క్యాడెట్ అయిన తర్వాత సహజంగా మీరు డిఫరెంట్ కంట్రీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అది న్యూజిలాండ్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, లేదా ఫ్లోరిడా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు. సో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్లో FTOs ఉంటాయి కాబట్టి మీరు పాస్పోర్ట్ని అప్ టు డేట్ పెట్టుకోవడం ఇంపార్టెంటు. క్యాడెట్ శిక్షణలో అంతర్జాతీయ ప్రయాణం ఉంటుంది కాబట్టి శిక్షణ మధ్యలో మీ పత్రాలు గడువు ముగిసిపోకుండా చూసుకోవాలన్నమాట. సహజంగా 2026 ఇంటేకి సంబంధించి ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్ ఈ 3 అందుబాటులో ఉన్నాయండి. దేనికైనా మినిమం 18 ఇయర్స్ ఏజ్ ఉండాలి. ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్లో ఉన్నారు కాబట్టి మీకు మధ్యలో 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది. చాలామందికి 18 ఏళ్ళు నిండుండు. సో వీళ్ళందరూ కూడా మీరు మధ్యలో ఈ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని మీకు 1 ఇయర్ అయిపోద్ది అనమాట. ఈ 1 ఇయర్ టైంలో మీరు ఈజీసీఏ రిజిస్ట్రేషను, కంప్యూటర్ నెంబరు, డీజీసీఏ ఎగ్జామ్స్, తర్వాత ఈ క్యాడెట్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ కూడా ఒక 3 to 4 months పడుతుంది. ఇదంతా కూడా చేసుకునేసరికి మీకు 1 ఇయర్ కంప్లీట్ అయిపోతే 18 ఏళ్ళు అయిపోతే మీరు ఇమీడియట్గా పోయేసి ఎయిర్ ఇండియా కానీ, ఇండిగో కానీ డబ్బులు కట్టేసి జాయిన్ అయిపోవచ్చు. సో ఎయిర్ ఇండియాలో అకాడమిక్ నిబంధనలు అనేవి చాలా కష్టంగా ఉంటాయి. సో రిజిస్ట్రేషన్ అండ్ అసెస్మెంట్ కాస్ట్. సో ఈ రిజిస్ట్రేషన్ అయ్యే అఫీషియల్ పోర్టల్, ఎయిర్ ఇండియా పోర్టల్లోకి వెళ్ళి మీరు 5,000 నుంచి అప్రాక్సిమేట్గా 10,000 వరకు కొట్టేది ఉంటుంది. ఏంటి సార్ 2 రకాలుగా చెప్తున్నారంటే, దీనికి పార్ట్నర్స్ ఉంటారండి. ఎయిర్ ఇండియా కూడా స్ట్రైట్ అవే వాళ్ళు ఓన్ ఉండవు, పార్ట్నర్ FTOs ఉంటాయి అనమాట. సో పార్ట్నర్ని బట్టి మీకు ఈ ఛార్జ్ అనేది ఉంటుంది. సో ఇండిగోలో కానీ అయితే వాళ్ళ యొక్క పార్ట్నర్స్ ద్వారానే రిజిస్ట్రేషన్ అనేది అవుతుంది. ఉదాహరణకి CIE కానీ, స్కైబార్న్ కానీ, L3 హారిస్ కానీ, మేరీగోల్డ్ కానీ, ఇవన్నీ కూడా ఇండిగోకి సంబంధించినటువంటి చేమ్స్ ఏవియేషన్ కానీ. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి కంపెనీస్ అనమాట. మీకు అప్ టు 25,000 వరకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో పరీక్ష రాయడానికే ఈ ఖర్చు. మీరు ఎంట్రీ పరీక్ష రాయాలంటే అది చేయాలన్నమాట. సో దీని తర్వాత మీరు ఈ 4 దశల ప్రయాణాన్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. దీనికి మళ్ళీ సపరేట్గా ట్రైనింగ్ తీసుకోవాలి. అప్రాక్సిమేట్గా దీని కాస్ట్ 75,000 నుంచి ₹1,00,000 ఉంటుంది. డిపెండ్స్ ఆన్ ది ట్రైనర్ని బట్టి. సో స్టెప్ 1 ఏముంటుంది, క్యాస్ లేదా ADAPT అని ఉంటుంది, అంటే కంప్యూటరైజ్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు దీన్ని. సో ఇది స్టెప్ 1. స్టెప్ 2 వచ్చేసి సైకోమెట్రిక్ అసెస్మెంట్. స్టెప్ 3 వచ్చేసి గ్రూప్ డిస్కషను. స్టెప్ 4 వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ. సో ఈ 4 స్టెప్స్ని మీరు క్యాడెట్కి వెళ్ళడాలంటే ఈ 4 టెస్టులు క్లియర్ చేస్తే అప్పుడు తర్వాత డబ్బులు కట్టే ఆప్షను. ఫస్ట్ ఓన్లీ రిజిస్ట్రేషన్ అమౌంటే. రిజిస్ట్రేషన్ అమౌంట్కి ముందు మళ్ళీ ప్రీవియస్ ప్రొసీజర్ అంతా చేసుకోవాలి. చేసుకుంటే మీ డబ్బులు భద్రం. లేకపోతే మీరు డైరెక్ట్గా ఈ పాతలోకి వెళ్ళి దూరారనుకోండి, మీ బాబు సూపర్ ఇంటెలిజెంట్ అయితే ఫస్ట్ చెప్పిన పాత అవసరం లేదు, అయినా ఏజ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి నేను చెప్పిందే
ఈజీ రూటు ప్లస్ ఫెయిల్యూర్ అనేది ఉండదన్నమాట దాదాపు. ఎందుకంటే మీకు 100%, ఇంతకుముందు ఎన్నోసార్లు చెప్పిన నేను, 100 మార్కులకి క్యాడెట్ అనే ఎగ్జామ్ ఉన్నట్లయితే మీకు ఇందులో 75 మార్క్స్ మెడికల్స్ మరియు డీజీసీ ఎగ్జామినేషను ప్లస్ ఎంట్రీ టెస్ట్, ఇక్కడతో మీరు 75 మార్క్స్ వచ్చేస్తాయి. లోపల పోయిన తర్వాత ఓన్లీ ఫ్లయింగ్ ఉంటుంది. ఫ్లయింగ్ అందరూ పాస్ అయిపోతారు, దాంట్లో పెద్ద కష్టమే ఉండదు. సో స్టేజ్ 1లో ఏం జరుగుతుందంటే కంప్యూటరైజ్డ్ పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనే ఉంటుంది. కంప్యూటరైజ్డ్ పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్ అంటారు. దీంట్లో ఏమేమి చెక్ చేస్తారంటే సైకో మోటార్ స్కిల్స్, అంటే ఇది జాయ్స్టిక్ అంటారండి ఇక్కడ ఉండేదాన్ని. ఈ జాయ్స్టిక్ని ఎట్లా ఆపరేట్ చేయాలనేది పిల్లలు బాగా డబ్బున కుటుంబాల్లో ఈ జాయ్స్టిక్ని అందరూ కొనిస్తుంటారు చిన్నప్పుడే. బట్ చాలామందికి ఇళ్లలో గ్రామీణ ప్రాంతంలో కానీ ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చాలామందికి తెలియదు ఇది. సో ఇది నేర్చుకోవాలన్నమాట. అంటే జాయ్స్టిక్తో ఎలా మనం మూవ్ చేయాలనేది మనం నేర్చుకోవాలి. స్పేషియల్ ఓరియంటేషన్ ఉంటుంది, మెంటల్ మ్యాథ్ ఉంటుంది అనమాట. ఇది అత్యంత కీలకమైనటువంటి దశ. ఒత్తిడిలో మీరు మల్టీ టాస్కింగ్ ఎలా చేస్తారో ఈ ఎగ్జామ్ అనేది పరీక్షిస్తుంది. సో ఈ పరీక్ష రాయడానికి కొన్ని టూల్స్ ఉన్నాయండి. దీని పేరు వచ్చేసి స్కై టెస్ట్ అనేటువంటి ఒక టూల్ వాడతారు, లేదా లేటెస్ట్ పైలట్ జాబ్స్ అనేటువంటి 2 టూల్స్ ఉన్నాయి. ఈ రెండింటిలో ఏదైనా సందర్భాన్ని బట్టి లేదా మీ యొక్క కంపెనీని బట్టి వాడతారనమాట. దీంట్లో సక్సెస్ అవ్వాలంటే మీరు జాయ్స్టిక్ ఆపరేషన్స్ని చేతికి బాగా అలవాటు చేసుకోవాలి. సో పరీక్షకు ముందు రోజు కూడా దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట, జాయ్స్టిక్ను ఎలా ఆపరేట్ చేయడం అనేది. సో రెండో టెస్ట్ వచ్చేసి సైకోమెట్రిక్ అసెస్మెంట్ అండి. మీకు పైలట్ స్వభావం ఉందా లేదా. సో పైలట్ కంటే ప్రత్యేకమైన మనస్తత్వం నిజమే. పైలట్కి సపరేట్ ఒక ఐడియాలజీ ఉంటుంది, సపరేట్ టెంపర్మెంట్ ఉంటుంది. అది ఉందా లేదని చెక్ చేస్తారు. ఉదాహరణకి చాలా ప్రెషర్ ఉన్నప్పటికీ ఏ సిచ్యువేషన్ ఉన్నప్పటికీ మీరు కామ్గా ఉండగలగాలి. సో ఆ కామ్గా ఉండగలుగుతాడా వీడు అనేది మీ యొక్క సైకలాజికల్ వైబ్రేషన్స్ని బట్టి అది వాళ్ళు తెలుసుకుంటారు. తర్వాత వీడికి లీడర్షిప్ క్వాలిటీ ఉందా లేదా. సార్ మేము ఉండేది ఇద్దరమే కదా కాక్పిట్లో, మాకు లీడర్షిప్ ఉంటే మీరు ఇద్దరే కాదు ఒక క్రూ మెంబర్స్ ఉంటారు కదా, అందరితో కూడా మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలి, ఎవరితో దురుసుగా ప్రవర్తించకూడదు. సో పర్టికులర్గా కో పైలట్తో ఎట్టి పరిస్థితుల్లో ఇద్దరు కమ్యూనికేషన్ చేసుకుని చేయాలి. కాబట్టి ఆ మెంటాలిటీ ఉందా లేదా రూడ్గా బిహేవ్ చేస్తావు అనేది కూడా చెక్ చేస్తారనమాట. వీటన్నిటికి మించి రూల్ ఈజ్ రూల్, 0 డీవియేషన్. అంటే ఇంత చిన్న డీవియేషన్ కూడా డీజీసీఏ ఇచ్చినటువంటి రూల్స్ కానీ లేదా మీకు ఫ్లైట్ మాన్యువల్ అని ఉంటుంది. సో ఆ మాన్యువల్లో నుంచి ఒక చిన్న పాయింట్ కూడా మీరు డివైడ్ చేయడానికి లేదు, ఎట్ట ఉందో అట్లే చేయాలి. సో పైలట్ సక్సెస్కి ఇదే మెయిన్ మంత్రం. వీడు రూల్స్ ఫాలో అవుతాడా, ఈ రూల్స్ బ్రేక్ చేసే పర్సన్ అనేది కూడా సైకోమెట్రిక్ అనాలిసిస్లో బ్రేక్ చేస్తాడు. అంటే మనం నందంటే పందనుకునే బ్యాచ్ ఏదైతే ఉల్టా పల్టా మాట్లాడుతుంటారో వీళ్ళు అసలు పైలట్ ఎప్పుడు గారు. కాబట్టి అటువంటి వాళ్ళు పైలట్కి తీసుకురావద్దు. ఇందులో తప్పు లేదా ఒప్పు అనే సమాధానం ఉండదు, ఓన్లీ కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట. ఏ తప్పు ఏది రైట్ అనే దానికి సందర్భాన్ని బట్టి అది మారిపోతూ ఉంటుంది. కానీ మీరు మీ యొక్క మనస్తత్వం ప్రకారంగా మీరు ప్రాపర్ కన్సిస్టెన్సీ లెవెల్ మెయింటైన్ చేస్తారా లేదనేది సైకోమెట్రిక్ అసెస్మెంట్లో చెక్ చేస్తారు. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి గ్రూప్ డిస్కషన్. కోర్ కాన్సెప్ట్ వచ్చేసి క్రూ రిసోర్స్ మేనేజ్మెంట్. క్రూ అంటే ఏం చెప్పాను, కో పైలట్ ఉంటాడు, అదేవిధంగా ఎయిర్ హోస్టెస్ వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరితో కూడా సంభాషణలో ఎవరితో కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శించవద్దు. నేను సూపరు, నేను తోపు, నేను తురుంఖాన్, ఇట్లాంటివన్నీ చెప్పకూడదు. ఇతరులు చెప్పేది జాగ్రత్తగా వినేటువంటి మైండ్ సెట్ ఉండాలి. ఫస్ట్ అవతల నుంచి ఏం చెప్తున్నారో కమాండ్ రిసీవ్ చేసుకొని దానికి అనుగుణంగా మనం రెసిప్రోకల్ రెస్పాన్స్ ఇవ్వాలి తప్ప అడ్డగోలుగా మనం చెప్పేది పక్కన వాళ్ళు చెప్పేది వినకుండా మాట్లాడకూడదు. అందరినీ కలుపుకొని వెళ్ళండి. ఇద్దరు పైలట్లు ఉండే కాక్పిట్లో మీరు సమర్థంగా పనిచేయగలరు అని నిరూపించుకోవాలన్నమాట. ఈ గ్రూప్ డిస్కషన్లో ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఎక్కడైనా మీరు దర్పం ప్రదర్శించాలని చూసినా లేదా డామినేషన్ చేయాలనేటువంటి యాటిట్యూడ్ చూపించినా మీ యొక్క ఎగ్జామ్ అనేది గ్రూప్ డిస్కషన్ అనేది రిజెక్ట్ అయిపోద్ది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ. దీంట్లో ఏముంటాయి, టెక్నికల్ బేసిక్స్ అడుగుతారు. ఉదాహరణకి ఏవియేషన్ అనేది ఏరోడైనమిక్స్ మీద పనిచేస్తుంది కాబట్టి దాని మీద అడుగుతారు. అదేవిధంగా వెదర్లో ఉన్నటువంటి డిఫరెంట్ లేయర్స్ గురించి ఇవన్నీ మనకి డీజీసీఏ క్లాసులో వచ్చేస్తాయి కాబట్టి ఈ సెక్షన్లో ఇష్యూ ఏం రాదు. ఇండియన్ ఏవియేషన్ న్యూస్, ఫ్లీట్ సైజెస్ అంటే A320 అంటే ఏంది, వైడర్ బాడీ అంటే ఏంది, లేకపోతే ఇట్లా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి మీకు అడుగుతారు. సో అవన్నీ కూడా మీకు న్యాచురల్గా మేము గ్రౌండ్ క్లాస్లోనే క్లియర్ చేస్తాం కాబట్టి ఈ సెక్షన్ అయితే ఎక్కడ ఇబ్బంది ఉండదు. కాబట్టి మీరు బిస్కెట్ అయిపోయే సెక్షన్లు ఏంటంటే ఒకటి గ్రూప్ డిస్కషన్, ఏదో ఒక తొలి పని చేస్తారు, వాడు చెప్పేది వినకుండా నువ్వేదో షో చేయాలని ప్రయత్నం చేస్తారు, ఆడపోతుంది. తర్వాత వచ్చేసి సైకోమెట్రిక్ అసెస్మెంట్, కామ్నెస్ అండర్ ప్రెషర్. ఇది కొంచెం డేంజరస్ థింగ్, దీన్ని కొంచెం ముందుగా అలవాటు చేసుకొని ఉండాలి. సో కంప్యూటరైజ్డ్ పైలట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇది కూడా పాస్ అయిపోతారు. ఇందులో మనకు తెలియకుండా దెబ్బ అయిపోయేది ఎక్కడ దెబ్బ అయిపోతామంటే గ్రూప్ డిస్కషన్ ఒకటి, సైకోమెట్రిక్ అనాలిసిస్. ఈ మీ చేతిలో ఉండవు, ఎందుకంటే మీరు పుట్టినప్పుడు ఆయనచే ఆ యొక్క తత్వం మీకు అలవాటు పడి ఉంటుంది కాబట్టి న్యాచురల్గా మీరు ఏదో చూపిద్దామని అనుకుంటారు, అది ఇంటర్వ్యూ పోతుంది అనమాట. సో వీటిని మనం తయారు చేస్తాము యాక్చువల్గా. సో మీరు మరీ రెడమెంట్ యాటిట్యూడ్ అంటే జడ్జిమెంటల్ టైప్గా నేను పట్టుకుని దానికి 3 ఎక్కుందేళ్ళు అనుకుండా లిజనింగ్ యాటిట్యూడ్ ఉండి మిమ్మల్ని మీరు మార్చుకుంటే
ఈ యొక్క క్యారెక్టర్ని ఆల్టర్ చేయడం చాలా కష్టమైన పని అయితే కాదు. సో మీకు సరైనటువంటి మెంటర్ ఉంటే డెఫినెట్గా ఈ రకమైన ట్రైనింగ్లో మీరు ఆటోమేటిక్గా ఆల్టర్ అవుతారు. ఫేజ్ 4 ఏంది? ఫైనాన్షియల్ క్లియరెన్స్. ఉదాహరణకి ఇండిగో తీసుకున్నట్లయితే ఒక 50 లక్షలు లోన్ వస్తుంది. కొలేటరల్ ఏమో అవసరం ఉండదు, ఎందుకంటే మీరు ఎగ్జామ్ అన్నీ పాస్ అయ్యి వచ్చారు కాబట్టి. ఇంకొక 50 లక్షలు మీరు రెడీ చేసుకోవాలి. ఇనిషియల్గా మీరు ఒక 30 లక్షల వరకు పే చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు ఫండింగ్ ప్లాన్తో సిద్ధంగా ఉండాలి. డబ్బులు లేవండి అప్పటికప్పుడు చూసుకుందాము, అది తర్వాత ముందు పాస్ అయితే చెక్ చేద్దామంటే ఇదంతా అవ్వదు. సో మీరు లోన్ ఎలిజిబిలిటీ ఉందా లేదా ముందుగా చెక్ చేసుకోవాలి. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనమాట ఇది. ఇప్పుడు మీరు ఒక యూనివర్సిటీలో చేరేటప్పుడు అడ్మిషన్ లెటర్ ఏ రకంగా ఇస్తారో, మీకు క్యాడెట్లో ఉద్యోగం వచ్చేసింది అనడానికి ఈ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది చాలా ముఖ్యమైనటువంటి లెటరు. దీన్ని బట్టే మీకు లోన్ అనేది శాంక్షన్ అవుతుంది. అంటే ఇది మీ ఆఫర్ లెటర్ లాంటిది. అంటే మీరు పైలట్ అవ్వడానికి ఆఫర్ లెటర్. ఏముంటాయి దీంట్లో కండిషన్స్? సబ్జెక్టు, నువ్వు 200 ఫ్లయింగ్ అవర్స్ పని చేయాలి, లేదా డీజీసీ సంబంధించినటువంటి ఏమైనా ఆబ్లిగేషన్స్ ఉంటే కంప్లీట్ చేసుకోవాలి, హెల్తీగా ఫిట్గా మెయింటైన్ చేయాలి. సో మీరు డిసిప్లినరీ యాక్షన్ తీసుకునేటట్టు ఎక్కడ ఉండకూడదు. ఇవన్నీ రూల్స్ పాటిస్తే నీకు ఉద్యోగం మేము ఇస్తున్నాము అని లెటర్ ఆఫ్ ఇంటెంట్లో మీకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇస్తారు. లెటర్ ఆఫ్ ఇంటెంట్ అంటే మీ జాబ్ చేతిలో పడిపోయినట్టే. అంటే 18 సంవత్సరాల 2 నెలలకి మీరు 2 లక్షల రూపాయల ఉద్యోగాన్ని మీ చేతిలో పెట్టుకున్నట్టు అనమాట లెక్క. సో మీరు ఈ అన్ని దశలు దాటిన తర్వాత ఎయిర్లైన్కి మీరు ఈ పత్రం ఇస్తుందన్నమాట. సో మ్యాండేటరీ ఫర్ బ్యాంక్ లోన్ శాంక్షన్. సో క్లియర్డ్ ఫర్ టేక్ ఆఫ్ యువర్ యాక్షన్ ప్లాన్. సో క్లాస్ 2 మెడికల్స్, ప్రిపేర్డ్ ఫర్ సిపిఎల్, టైప్ రేటింగు, ఎయిర్లైన్ సెలక్షను, కన్సల్టేషను. సో మీరు 10+2 మార్కులు ఉన్నట్లయితే ఈరోజే క్లాస్ 2 మెడికల్కి అప్లై చేసుకోండి. సో Q1లో మీ యొక్క సైకిల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాక్పిట్కి చేరేటువంటి మీ ప్రయాణానికి ఆల్ ది బెస్ట్. ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ మీ యొక్క అన్ని ఫేజెస్ ఆఫ్ దిస్ సెలక్షన్లో మీకు అండదండలుగా ఉంటుంది. సో నాకున్నటువంటి అనుభవం ఏదైతే ఉందో, ఇప్పుడు మా డాక్టర్ కూడా పైలట్ చదువుతూ ఉంది, సో ఫ్లయింగ్లో ఉందన్నమాట. కాబట్టి నాకున్నటువంటి ఒక పేరెంట్గా ఉన్నటువంటి అనుభవం, కౌన్సిలర్గా ఉన్నటువంటి అనుభవం, చాలామంది పైలట్స్తో నేను పర్సనల్గా ఇంటరాక్షన్ చేస్తే వచ్చినటువంటి అనుభవం, ప్లస్ అడ్మిషన్ కన్సల్టెంట్గా ప్యారలల్గా ఏంటంటే మన దగ్గర మీరు క్యాడెట్కి పోయినా దేనికి పోయినా ప్యారలల్గా ఒక డిగ్రీ అనేది కావాలి. ఎందుకంటే రేపు పొద్దున పెళ్లి చూపులు పోయినప్పుడు ఏం చదివండి మీ వాడు అంటే మీ మామగారు ఇంటర్ చదివండి అని చెప్పుకోలేరు. కాబట్టి ఒక డిగ్రీ, ఒక బీటెక్ న్యాచురల్గా ఉంటే బాగుంటుంది. కాబట్టి ప్యారలల్గా మీకు బ్యాక్ ఎండ్లో బీటెక్ చేయించేదానికి కూడా ఎడ్యునైన్ సహాయం చేస్తుంది. కాబట్టి మీరు అప్రోచ్ అవ్వండి. సో ఫేజ్ వైజ్గా మీకు ఒక డెడికేటెడ్ మెంటర్ని ఇస్తాం. వాళ్ళు మిమ్మల్ని త్రూఅవుట్ ద జర్నీ మిమ్మల్ని తీసుకెళ్ళి కాక్పిట్ నుంచి, భూమి నుంచి కాక్పిట్ వరకు మిమ్మల్ని చేర్చే బాధ్యత మాది. వీడియోని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. పైలట్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రిమైనింగ్ మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ యొక్క బంధువుల గ్రూపుల్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.